శంకర సురమానందన సిద్ధి వినాయక శ్రీ గజానన లంబోదర విఘ్నేశ్వర. హలో రే శేఖర్, నేనురా మీ నాన్నే. ఈరోజు ఎగ్జామ్ అన్నావు కదా, ఎలా ఉంది పేపరు? మ్యాథ్స్ పేపరా? పేపర్ బాగానే ఉంటుందిలేరా, నువ్వు ఎలా రాసావా అని. ఏంటి ఎగ్జామ్ ఎలా రాసావు? మెసేజ్ పెట్టావా వాట్సాప్లో? నేను చూసుకుని చదువుకోవాలా? అంతేగాని నేను ఇలా అడగకూడదు, అంతేనా? మరి ఏంట్రా మరి? ఫేస్బుక్లో బిజీగా ఉన్నావా వేదవా? అయితే చెప్పు, ఎలా రాసావు ఎగ్జామ్? చాలా బాగా రాసావా? అయితే అన్నీ చేస్తావు అన్నమాట. ఒక లెక్క వదిలేసావా? మరి అన్నీ రాసేసాను. సరే అయితే మిగతా అన్నీ సరిగ్గా రాసావుగా? 2 లెక్కలు సరిగ్గా చేయలేదా? ఆహా 3 లెక్కలు తప్పు చేసావా? మరి మిగతావి? ఒక లెక్క బాగానే చేసావు, కానీ తప్పేమో డౌట్గా ఉంది. మరి బిట్ పేపర్ సంగతి ఏంటి? అది మామూలే కదా, బిట్ పేపర్ ఎలాగో మాస్టర్లు చెప్పేస్తారు. మొత్తం మీద ఒక లెక్క వదిలేసావు, 2 లెక్కలు సరిగ్గా చేయలేదు, 3 లెక్కలు తప్పేమో డౌటు. అయితే ఈసారన్నా గట్టెక్కేది ఏమైనా ఉందా? ఉంటుంది. సెప్టెంబర్ కాకపోతే నవంబర్ ఉంటుంది. ఇలా ప్రతి క్లాసు 17 సార్లు గజనీ మహమ్మద్లు రాస్తూ ఉంటే నేను చదివించడానికి నేను ఉండకపోవచ్చు. ఉండక ఎక్కడ పోతానా? ఇంకెక్కడ పోతాను? పైకి పోతాను. అప్పటికి 100 ఏళ్ళు నిండిపోతాయి. మరి అయినా తప్పంతా నాదేరా. పోనీలైన్ సెల్ ఇచ్చాను చూడు, అదే నా తప్పు. క్లాస్ బుక్లు వదిలేసి ఫేస్బుక్లు తిరిగేస్తుంటే చదువులు ఇలాగే ఏడుస్తాయి. ఎంతసేపు ఫేస్బుక్ చాటింగ్లు, వాట్సాప్ మెసేజ్లు, టిఫిన్లు, భోజనాలు కూడా అక్కర్లేదు. సరే మరి ఉంటాను. ఏంటి అలా చూస్తున్నారు? ఎంతసేపు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసింది కదా, మా సుపుత్రుడితో. వాడెక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చదువు ఎలగబడుతున్నాడంటే మీరు తప్పులో కాలేసినట్లే. వాడు ఇంట్లోనే తగలడ్డాడు. మరి ఇంట్లో ఉన్నవాడితో ఫోన్లో మాట్లాడింటని అనుమానం కదా మీకు? ఎప్పుడు సెల్లో చాటింగే. మనం అడిగిన దానికి సమాధానం దొరకదు, మన మాటలు బుర్రకెక్కవు. కాస్త ఇబ్బందిగా ఉన్నా వెంటనే సమాధానం దొరుకుతుందని మన మనసులో ఉన్నది చెప్పనవచ్చు, వాడి మాటలు వినవచ్చు. లేకపోతే మన మాటలు గాలికి వదిలేస్తారు. కాలేజీ నుంచి వస్తూనే పుస్తకాలు అలా విసిరేసి సెల్ల పట్టుకుని వాడు పైకి పోతాడు, అది గదిలో దూరుతుంది. టిఫిన్ చేసినా భోజనం చేసినా చాటింగ్ చేస్తూనే. అందుకే వాళ్ళతో మాట్లాడడానికి ఇదే సరైన దారి. హలో ఎవరా? నేనమ్మా. అమ్మయ్యా, గుర్తుపట్టావా తల్లి? సంతోషం. నేను నా కూతురికి పేరు చెప్పుకుని పరిచయం చేసుకుని మాట్లాడే దుస్థితి తప్పింది. థ్యాంక్స్. కాకపోతే ఏంటమ్మా, కాలేజీ నుంచి వచ్చావు, నేను హాల్లో ఏడ్చాను కదా, కాస్త పలకరించావా? గదిలో దూరావు. ఇంతకీ ఎక్కడున్నావు? గదిలోనేలే. ఎక్కడంటే ఫేస్బుక్లోనా, ట్విట్టర్లోనా, లేకపోతే వాట్సాప్లోనా అని మెయిల్స్, మెసేజ్లు చెక్ చేసుకుంటున్నావా? అలాగే. ఏమీ లేదు, ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి బతుకుని బజార్కి ఇడిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట. పేపర్లో వేశారు. నీకు చదివి వినిపిద్దామని.
ఏమిటి, ఆ అమ్మాయి నీకు ఫేస్బుక్ ఫ్రెండా? ఆ విషయం ఇప్పుడే ఫేస్బుక్లో చదువుతున్నావా? చదువు తల్లి. క్లాస్ బుక్లు చదవకపోయినా పర్వాలేదు, ఫేస్బుక్ చదవాలిగా. చదువు తల్లి చదువు. కానీ మీ ఫేస్బుక్ ఫ్రెండ్ లాగా నువ్వు మాత్రం ఫేస్బుక్కి బుక్ అవ్వకు. సరే అమ్మా, ఉంటాను మరి. ఇదండి వరుస. అప్పుడే ఏం చూశారు? వంటింట్లో మా ఆవిడది ఉంది, ఆవిడతో మాట్లాడదాం. ఏమేవ్ నిన్నే. ఓయ్, ఏం చేస్తున్నావు? నిన్నే. ఇదొకత్తి, పిలిస్తే పలకదు. ఈ మధ్య దీనికి కూడా సెలపిచ్చి పెట్టింది. నీకు సెల్ ఎందుకంటే వినిపించుకోలేదు. మీరు కొనకపోతే మానేయండి, పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులతో నేనే కొనుక్కుంటాను అంది. ఇక తప్పేదే ఉంది, సెల్ కొన్నాను. మొదట్లో కాస్త అటు ఇటుగానే మాట్లాడేది. ఇదిగో ఈ జియో సిమ్ అంటూ ఓ పెను వచ్చి మానవాళ్ళని మాయ చేసింది, మత్తులో ముంచేసింది. మొదట్లో ఉచితమే అంతా. ప్రజలు మత్తుకు మరిగాక ఖర్చుకు వెనకాడరుగా ఉచితంగా ఇంటర్నెట్ అలవాటు చేసింది. నెట్ అంటే వల. ఆ వలలో అందరూ చిక్కారు. అందులో మా ఇల్లాలు కూడా చేరింది. ఏమో నిన్నే. ఇలా రా. పలకదు. ఎక్కడ వినిపిస్తుంది దీనికి? ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళకి ఏం వినిపించదు. చూడండి, ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ పెడతాను, రిప్లై ఇస్తుందేమో చూద్దాం. ఏం కూర వండావు అని పంపించాను. ఇప్పుడు సమాధానం వస్తుంది చూడండి. వచ్చింది. కూరగాయలు నిండుకున్నాయి, బజార్కి వెళ్ళి తీసుకురండి. ఎన్ని అరిచినా పలకలేదు. వాట్సాప్ మెసేజ్కి ఎంత తొందరగా సమాధానం వచ్చిందో చూసారుగా. ఇప్పుడు చూడండి, కూరగాయలు వాట్సాప్లో పంపిస్తున్నాను, వెంటనే కూర వండాయి, సెండ్ కొట్టాను. దీనికి ఏముంటుందో చూద్దాం. అమ్మా, దీనికి కూడా ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. కూరగాయల బొమ్మలు వాట్సాప్లో పంపానా? అది చూడండి, తెలివిగా వడ్డించిన విస్తరి బొమ్మ పంపించింది. వాట్సాప్లో భోజనం చేసి ఎలా ఉందో చెప్పండి అంటుందండి మా ఆవిడ. నీకెన్ని తెలివితేటలు వచ్చేసినాయే. పిలిస్తే పలకవు కానీ మెసేజ్కి మాత్రం రిప్లై బాగానే ఇస్తావు. చూడండి, వీళ్ళంతా నాతో ఎలా ఆడుకుంటున్నారు. శేఖర్, శేఖర్, ఒరే శేఖర్. ఎందుకు డాడీ ఎలా అరుస్తున్నారు? మరి అంతకే పలకకపోతే అరవగా ఏం చేయమనరా? అరవడం ఎందుకు డాడీ? మిస్డ్ కాల్ ఇవ్వచ్చుగా. నీ మిస్డ్ కాల్ తగలయ్యా. గదిలో నేను పిలవడానికి మిస్డ్ కాల్ ఇవ్వాలరా? ఏం పిలిస్తే పలకవా, వినపడదా? వినపడక కాదు డాడీ, సెల్ ఉండగా నోరెందుకు పారేసుకోవడం? దండగా. ఏంటి దండగా? నేను పిలిస్తే నా నాలుక అరిగిపోద్దా, పలికితే నీ నాలుక అరిగిపోద్దా? అరిగిపోద్దని కాదు, తరిగిపోద్దని కాదు. టెక్నాలజీ డాడీ, టెక్నాలజీ. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి కదా. చాలురా బాబు, మీరు వాడుతున్న టెక్నాలజీ చాలు. ఒకే ఇంట్లోని తండ్రి కొడుకులు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కూడా మీ టెక్నాలజీ వాడుకోవడం మొదలు పెడితే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధాలు అనుబంధాలు కూడా అంతరించిపోతున్న జాబితాలో చేర్చాలి. మీ టెక్నాలజీ మీతో ఉండనివ్వండి. ఇప్పటికే మీ అమ్మకి అంటించావు, నాకు కూడా అంటించుకో. ఇంతకీ ఏం చేస్తున్నావు? చాటింగ్. ఎవరితో? ఫేస్బుక్ ఫ్రెండ్తో. ఆడా మగ? ఆడా మగ అందరూ ఉంటారు డాడీ. అయినా ఫేస్బుక్లో చాటింగ్కి ఆడా మగ తేడా ఏముంటుంది? అవునులే, మనం ఆడ అనుకుంటే ఆడ, మగ అనుకుంటే మగ. నిజంగా ఆడో మగో ఆ దేవుడికే తెలియాలి. ఆడవాళ్ళు మగ పేరుతో, మగవాళ్ళు ఆడ పేరుతో చాటింగ్లు చేస్తూ చీటింగ్లు చేస్తున్నారు. జాగ్రత్త. చాటింగ్లతో మొదలెట్టి గుట్టుమట్లన్నీ లాగి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ ఫేస్బుక్లో ఎవరిది సొంత ఫేసు కాదు, దొంగ పేర్లు దొంగ పోస్టులు పెట్టి ఫేస్బుక్లో పరిచయాలు పెంచుకుని కొన్ని లక్షల రూపాయలకు టోకరా పెట్టాడు. పేపర్లో చదవలేదా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డాడీ. లక్షల్లో వ్యూస్, వేలలో కామెంట్లు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
మోసాలని మాయల్ని చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇంతకీ ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ప్రీతి సింగ్ అని పంజాబ్. మొన్ననే ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇవాళ ఫోటో కూడా పంపింది. నిన్న ఫేస్బుక్లో పరిచయం అయ్యింది, ఈరోజు ఫోటో పంపింది. రేపు ఆపదలో ఉన్నానో 5,000 పంపమంటుంది. ఆ ఫోటో దాందో తెలీదు, అసలు ఆడో మగో కూడా అంత తెలియదు. సీన్ నాకు ఎక్కడుంది డాడీ? 5,000 నాకు ఎప్పుడైనా ఇచ్చారా ఏంటి? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలని 500 కావాలని మెసేజ్ పెట్టాను, చూడలేదా డాడీ? చూసానరా, 500 నోటు వాట్సాప్లో పంపాను కదా ఖర్చు పెట్టుకోమని. డాడీ మరేమిట్రా, కళ్ళ ముందున్న తండ్రిని డబ్బులు అడగడానికి వాట్సాప్లో ఫేస్బుక్లో కావాలరా? టెక్నాలజీ డాడీ. టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేయాలి కానీ మనుషుల్ని దూరం చేయకూడదు. బంధాలు గట్టిపడాలి కానీ పల్చని కాకూడదు. ముందు ఆ సెల్ పక్కన పెట్టి ఈ టాబ్లెట్ వేసుకో. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడొద్దని? సెల్ మాట్లాడలేదు డాడీ, ఇయర్ ఫోన్స్లో పాటలు వింటున్నాను. ఎదురుగా వచ్చి ఆటో గుద్దేసి. ఇంట్లో వింటున్న పాటలు చాలడం లేదా? బండి మీద వెళ్తున్నప్పుడు కూడా పాటలేనా? 24 గంటలు చెవిలో పెట్టుకుని ఉంటే అవి ఆఖరికి అవే మిగులుతాయి. చెవులు పనిచేయి, జాగ్రత్త. డాడీ ఇదిగో చూడండి, ఢిల్లీ నుంచి సందీప్ చటర్జీ అని నా ఫేస్బుక్ ఫ్రెండ్. చూడండి, నాకు యాక్సిడెంట్ అయ్యిందని మెసేజ్ పెడితే ఎంతో బాధపడుతూ రిప్లై పెట్టాడు. త్వరలో తగ్గిపోతుందని ఆశిస్తున్నాడట. ఫేస్బుక్లో బాధపడి వాట్సాప్లో కన్నీళ్ళు పంపుతున్నాడా? నీకంతా వెటకారమే డాడీ. ఇదిగో చూడండి, మా ఫ్రెండ్స్ ఎంతమంది ఎన్ని మెసేజ్లు పంపుతున్నారో. అందరూ నేను ఎలా ఉన్నానో అని ఎంత ఆరాటపడుతున్నారో. ఫోటో పంపమని, వీడియో పోస్ట్ చేయమని మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ నా మీద వాలిపోతున్నారు. ఫోటో ఫేస్బుక్లో పెట్టమని ఒకటే గోల. అయితే ఫోటో పెట్టావన్నమాట? పెట్టా డాడీ. ఏమంటున్నారేంటి? ఇప్పుడు ఎలా ఉందని ఒకడు, బాధ తగ్గిందా అని ఒకడు, త్వరగా కోలుకోవాలని ఒకడు, దేవుణ్ణి ప్రార్థించేవాడు ఒకడు. ఒక అమ్మాయి అయితే నాకు త్వరగా స్వస్థత చేకూరాలని వాళ్ళ ప్రభువు ప్రార్థించిందట. ఆహా, బాగుందిరా, చాలా అభిమానం వాళ్ళకి నువ్వంటే. ఒక ఫ్రెండ్ అయితే బెంగళూరు నుంచి ఏమంటున్నాడో తెలుసా డాడీ? తను తిరుపతి వెంకన్నకి ముడుపు కట్టేస్తాడట. చాలా సంతోషం రా. రవిగాడైతే గంటకు మెసేజ్ పంపుతున్నాడు. ఎవడు రవి? అంటే నీ క్లాస్మేట్ అవును రవేనా? డాడీ, వాడే. వాడిది పక్క వీధే కదరా. మరైతే ఈ చాటింగ్ ఎందుకు? రావచ్చు కదా. వాట్ నాన్సెన్స్ డాడీ, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ ఫార్మాలిటీస్. అయినా టెక్నాలజీ. టెక్నాలజీ. అవును డాడీ, నేను నాకు యాక్సిడెంట్ జరిగిందో లేదో అప్పుడే చూడండి, ఈ క్షణాల్లో తెలిసిపోయింది. ఎన్నెన్ని చాట్స్, ఎన్నెన్ని వాట్సాప్లో ఎన్ని సానుభూతులు, ఎంత ఆనందంగా ఉందో తెలుసా డాడీ? ఇదిగో చూడండి డాడీ, ఇప్పుడు సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశానో లేదో అప్పుడే చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో, ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్లు. సెల్ఫీ ఏం కర్మ, వీడియో తీసి పంపలేకపోయావా? పాపం ఫేస్బుక్లో ఏడ్చి వాట్సాప్లో కన్నీరు పెట్టేవారు. పెట్టండి డాడీ. బ్యాండేజ్తో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఒక్క రోజులో 10,000 వ్యూస్, 100లో లైక్లు, ఓల్డ్ కామెంట్లు వచ్చాయి. చూడ్డానికి వచ్చి అయ్యో పాపం అన్నవాళ్ళు లేడు కానీ వేలల్లో వ్యూస్, 100లో లైక్లు. కాలం తీరు. కాలం తీరు కాదు డాడీ, టెక్నాలజీ. అవును, మా కాలంలో టెక్నాలజీ లేదు. అభిమానాలు ఉండేవి, కంప్యూటర్లు ఉండేవి కావు. మనుషుల్లో కారుణ్యం ఉండేది. సెల్లులు ఉండేవి కావు, చెలిములు ఉండేవి. పండో ఫలమో తీసుకొచ్చి ఆప్యాయంగా పలకరించేవారు. ఆ పలకరింపులోనే పులకించిపోయేవాళ్ళం. సగం జబ్బు తగ్గిపోయేది. దూరభారాన ఉన్నవాళ్ళు ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు చదువుతుంటే వాళ్ళు ఎదురుగా ఉండి మాట్లాడినట్టే ఉండేది. ఇంకా ఉత్తరాలు, పరామర్శలు ఏంటి డాడీ? ఇవాళ రాసిన ఉత్తరం వాళ్ళకి అందడానికి వారం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వాట్సాప్లో మెసేజ్ పెడితే అలా రిప్లై వచ్చేస్తుంది. టెక్నాలజీ డాడీ, టెక్నాలజీ. అవును శేఖర్, అప్పుడు ఉత్తరం రాస్తే దానికి రిప్లై రావడానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు క్షణాల్లో సందేశాలు వచ్చేస్తున్నాయి, ఫోటోలు వచ్చేస్తున్నాయి, వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కూడా.
కానీ ఆ ఉత్తరం కోసం ఎదురు చూడటంలో ఉన్న ఆత్రుత, ఆనందం, చదువుతున్నప్పుడు కలిగే సంతోషం ఈ మెసేజ్లో కలగవురా. ఈ టెక్నాలజీ ఉపకారం చేస్తుందో అపకారం చేస్తుందో కూడా తెలియడం లేదు. వాట్ డాడీ, ఇదంతా నాన్ సెన్స్. నాకు ఇలా యాక్సిడెంట్ అయ్యిందో లేదో కాలేజ్ మేట్స్, క్లాస్మేట్స్, వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. నా సెల్ అంతా నిండిపోయింది. ఎవరింట్లో వారు ఉండగానే పనులు అయిపోతున్నాయి. పలకరింపులు, పరామర్శలు, పరిచయాలు, పెళ్లి చూపులు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఫోన్లోనే. పూర్వం అలా చల్లగాలికి వెళ్ళి అందరినీ పలకరించేవాళ్ళం. అరుగుల మీద కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కాలమహిమ. ఈ టెక్నాలజీ పుణ్యమాయని రేపు మొగుడు పిల్లలు కూడా చెరోసెల్లు పట్టుకుని చాటింగ్లో కాపురాలు చేస్తారేమో ఏమో. డాడీ టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదురా, వేసుకుంటాను. చూడు శేఖర్, ఎవరో వచ్చినట్లున్నారు. డాడీ, సుధాకర్ అంకుల్ వచ్చారు. ఏరా, చదువు ఎలా సాగుతుంది? బాగానే చదువుతున్నాను అంకుల్. రారా సుధాకర్, రా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? శేఖర్, అంకుల్ కాఫీ తీసుకురా. ఇప్పుడు కాఫీలు టీవీలు ఎందుకురా? అసలు ఏమైంది నీకు? అప్పటి వరకు బాగానే ఉందిరా. భోజనం చేసి అలా కాస్త నడుము వాల్చాను అంతే. కడుపులో నొప్పి మొదలైంది. నా శేఖర్ చేత ట్యాబ్లెట్ తెప్పించుకుని వేసుకున్నాను. అయినా తగ్గలేదు సరికదా, ఎక్కువైపోయింది. దాంతో హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఏమంటారు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఈసీజీలు అన్నీ అయ్యాక కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తేల్చారు. అయితే ఇప్పుడు ఏం చేయాలట? పర్వాలేదు, మందులతో కరిగిపోతాయన్నారు అనుకో. మరలా ఎప్పుడు రమ్మన్నారు? 10 రోజులు మందులు వాడి రమ్మన్నారు. వాటర్ ఎక్కువగా తాగమన్నారు. 2 రోజులు నరకం, 25,000 క్షవరం. పోతే పోనీలేరా, పెదవ డబ్బులు. ఇవాళ పోతే రేపు మళ్ళా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం కుదురు పెడితే అంతే చాలు. నిన్న బజార్లో ఆ పాండురంగారావు కనిపించాడు. నీకు బాగా లేదని చెప్పాడు. నిన్న తను వచ్చాడటగా? అవును, మల్లేశ్వరరావు ఇద్దరూ కలిసి వచ్చారు. మధ్యాహ్నం సుధీర్ గారు, సురేష్ గారు కలిసి వచ్చారు. మీ చెల్లెలు కూడా వస్తానంది. నువ్వు సవరించుకుని బయలుదేరేటప్పటికీ సాయంత్రం అవుతుంది, సాయంత్రం వరకు నేను ఉండలేను అని చెప్పి చక్కా వచ్చేసా. ఎందుకురా పని కట్టుకుని 2 బస్సులు మారి అంత దూరం నుంచి రావడం? నేను బాగానే ఉన్నానుగా. మా చెల్లాయికి చెప్పు బాగానే ఉన్నానని, రావద్దని చెప్పు. చాలే ఊరుకోరా. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తాం? మనసారా మాట్లాడితే గాని బెంగ తీరదు. అవునరా, ఎన్ని సమాచార సాధనాలు వచ్చినా ప్రత్యక్షంగా మాట్లాడుకున్న దానికి సాటి రావురా. ఆ పాండురంగారావు నీకు బాలేదని చెప్పినప్పటి నుండి నిన్ను చూసే వరకు నాకు మనసు స్థిమితం లేదురా. రాత్రి 10 అంటుంటే అంత బెంగ ఉంటే ఒకసారి ఫోన్ చేయరాదా అంది మీ చెల్లి. నాకు ఫోన్ చేయాలనిపించలేదు, స్వయంగా వచ్చి చూడాలనిపించింది. నిన్ను చూశాను, ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. బెజవాడి నుంచి జనార్దన్ గడు ఫోన్ చేశాడురా, చూడటానికి సాయంత్రం వస్తానన్నాడు. నేనే గట్టిగా మందలించాను. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఎలా వస్తావురా అని. ముందు నీ పనులు చూసుకో, రావద్దు అని గట్టిగా చెప్పాను. అందుకే ఆగిపోయాడు, లేకపోతే ఈసరికి వచ్చేసాడు వాడే. వైజాగ్ నుండి రమణగాడు కూడా ఫోన్ చేశాడు రా నాకు.
ఇవాళ ఆఫీసులో ఏదో ముఖ్యమైన పని ఏదో ఉందట, రేపు వస్తా అన్నాడు. వాడు వద్దన్న మానడు మొండిగటం. ఎంతైనా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి బతికిన వాళ్ళం. ఇప్పుడు బతుకు తెరువు కోసం చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోయాం. మనుషులం దూరమైనా అనురాగాలు ఆప్యాయతలు ఎక్కడికి పోతాయి? సరే, నువ్వు విశ్రాంతి తీసుకోరా, నేను వెళ్తాను. ఫోన్ చేసి వెళ్దూలేరా, కూర్చో. లేదురా, సాయంత్రం మళ్ళీ ఎలాగో మీ చెల్లిని తీసుకురావాలిగా. ఎందుకు లేరా, తనకి శ్రమ. నేను బాగానే ఉన్నానని చెప్పు. ఇందులో శ్రమ ఏమిట్రా? అయినా నేను వద్దన్న తను ఊరుకోదుగా. జాగ్రత్త, వేళకు మందులు వేసుకోవడం మర్చిపోకరోయ్. శేఖర్, అమ్మ ఏం చేస్తుంది? వంటింట్లో ఉంది డాడీ, వంట చేస్తుంది. మీకేమైనా కావాలా? కాస్త నీరసంగా ఉంది, అమ్మని కాస్త గ్లూకోజ్ కలిపి ఇవ్వమను. పోస్ట్ శేఖర్, చూడు పోస్ట్ వచ్చినట్లుంది. వెళ్తున్నా డాడీ. హైదరాబాదు రమేష్ అంకుల్ నుండి లెటర్ వచ్చింది డాడీ. రమేష్ అంకులా? ఏది ఇలా ఇవ్వు. ఈ రోజుల్లో కూడా ఈ ఉత్తరాలేంటో టెక్నాలజీ వాడుకోక. కవిత్వం ఒలగబోస్తున్నాడు రా మీ రమేష్ అంకుల్. ఏమి డాడీ? రమేష్ అంకుల్కి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు రాసే అలవాటు ఉండేది. చూడు, ఉత్తరంలో కూడా కవిత్వం గుప్పించేస్తున్నాడు. వేలకు వేసుకుంటున్నావా మందులు, చిన్నప్పటిలాగే ఇంకా వేస్తున్నావా చిందులు, లేకుంటే క్షవరం అయిపోతాయి వందలు, అప్పుడు చల్లాయితో తప్పవు నిందలు. ఇంకా ఏం రాశాడో చూడు. నీ ఆరోగ్యం గురించే నా ఆరాటం, సెలవు కోసం ఆఫీసులో చేస్తున్న పోరాటం, సెలవు దొరికితే వస్తాను, లేకుంటే ఎగవేస్తాను. వాడు ఎప్పుడూ ఇంతే, మాటల్లో కూడా ఎతి ప్రాసలే వెధవకి. ఉద్యోగమే అంత, జీతం తక్కువ పని ఎక్కువ, అంత దూరం నుండి రావాలన్నా చాలా ఖర్చు. రే శేఖర్, అలా బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఒక కవర్ తీసుకునిరా. నాకు ఆరోగ్యం బాగానే ఉంది, రాకు అని జాబ్ రాసేస్తాను. ఉత్తరం ఎందుకు, టెక్నాలజీ వాడుకోమని సలహా మాత్రం ఇవ్వకురోయ్. ఇవ్వండి డాడీ. మీ ఉత్తరం చదువుతున్నప్పుడు మీ ముఖంలో ఆనందం, కళ్ళలో వెలుగు చూసిన నాకు ఉత్తరం అంటే ఏమిటో, స్నేహం అంటే ఏమిటో నాకు అర్థమైంది డాడీ. అవునరా, ఉత్తరంలోని అక్షరాల వెంట కళ్ళు పరిగెడుతుంటే వచ్చే ఆనందంలో మాట్లాడినప్పుడు కూడా రాదురా. ఆ దస్తూరి చూడగానే కళ్ళ ముందు ఉత్తరం రాసినవాడు ప్రత్యక్షమవుతాడు. మాటల్లో బయటపడిన భావాలు ఎన్నో అక్షరాల్లో ఆవిష్కృతమవుతాయి. ఉత్తరంలో మనసులోని భావాలు భాషగా మారి అక్షర రూపం దాలుస్తాయి. ఉత్తరాలను దాచుకుని చదివే వాళ్ళం. అసలైన ఆప్యాయతలు, అనురాగాలు ఉత్తరాల్లోనే వెల్లివిరుస్తాయి. చరిత్రలో మహామహులు రాసిన ఎన్నో ఉత్తరాలు సాహిత్య కీర్తిని అందుకున్నాయి. అవి ఎంతోమందికి ఇంకా ప్రేరణ ఇస్తూనే ఉన్నాయి. కుమకాలు చూస్తూ మాట్లాడే వీడియో కాల్స్లో మాత్రం ఏముంది? ముఖానికి ఇంత పౌడరు, ఇంత నవ్వు పులుముకుని మనసులో లేని ప్రేమను మాటల్లో కురిపిస్తూ మాట్లాడడమేగా. అంతా కృత్రిమం. అవును డాడీ, మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. మీరు ఉత్తరం చదువుతున్నప్పుడు మీ ముఖంలో మీరు చెప్పిన భావాలన్నీ చూశాను నేను. వాట్సాప్ మెసేజ్లకి, ఫేస్బుక్ చాటింగ్లకి అలవాటు పడిపోయిన మా తరం ఆ అనుభూతులకి, ఆనందాలకి దూరమైపోయింది. అవునరా, కృత్రిమమైన అందాలకి అలవాటు పడిన ఇప్పటి తరం అసలైన ఆనందాలకి, ఆప్యాయతలకి దూరమైపోయింది. ఏది అసలు ఏది కృత్రిమమో కూడా తెలుసుకోలేకపోతున్నావు. అవును డాడీ, నాకు ఇప్పుడు అసలైంది ఏదో, కృత్రిమమైంది ఏదో అర్థమవుతుంది. ఫేస్బుక్లతోనూ ట్విట్టర్లతోనూ కాలక్షేపం చేస్తున్న నన్ను మీరెందుకు తిట్టేవారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది డాడీ. అసలైన స్నేహాలు ఎలా ఉంటాయో, ఆత్మీయతలు ఎలా ఉంటాయో
అనురాగాలు ఎలా ఉంటాయి మీ స్నేహితులను చూశాక నాకు అర్థమైంది డాడీ. కాలు విరిగి 3 వారాలు మంచాన పడితే ముంచెత్తిన వాట్సాప్ మెసేజ్లకి, ఫేస్బుక్ కామెంట్లకి, ట్విట్టర్ ట్వీట్లకి మురిసిపోయాను. కృత్రిమమైన స్నేహాలతో కాలక్షేపం చేస్తున్న నేను ఇప్పుడే అసలైన స్నేహాల్ని, ఆప్యాయతల్ని చూశాను డాడీ. ఈ స్నేహాల్లోని మాధుర్యం అనుభవించకపోయినా కళ్ళారా చూశాను డాడీ. మీకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్న మీ స్నేహితులను, చుట్టాలను చూస్తే తెలుస్తుంది డాడీ. మెసేజ్లకు మురిసిపోతూ, కామెంట్లకు కరిగిపోతూ, లైకులతో మురిసిపోతున్న మాకు ఇదో కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. వచ్చిన ప్రతివారు పండో ఫలమో తెచ్చిస్తుంటే మందుల కంటే వాళ్ళ పలకరింపులే మీ మీద బాగా పనిచేస్తున్నాయనిపిస్తుంది డాడీ. నాకు యాక్సిడెంట్ అయిందని, బాలేదని నా అంతటి నేనే సెల్ఫీలు పెట్టాను. మీకు బాలేదని వాళ్ళంతటి వాళ్లే తెలుసుకుని వస్తుంటే నాకు మతిపోయింది డాడీ. నా ఫ్రెండ్స్ అందరూ సానుభూతులు ఫేస్బుక్లో పెట్టారు. పక్క వీధిలోని రవిగాడు కూడా మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టాడు తప్ప చూడడానికి రాలేదు. మిమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రయాసలు పడి వచ్చారు. ఇదే అసలైన స్నేహం డాడీ. అవును శేఖర్, మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చుట్టాల, స్నేహితుల పలకరింపులే మనకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. మీ వెనుక మేము ఉన్నామనే భరోసాని ఇస్తాయి. సగం జబ్బు అప్పుడే తగ్గిపోతుంది. ఈ ఫేస్బుక్ పరిచయాలు, వాట్సాప్ పలకరింపులు కృత్రిమమైన కాలక్షేపాన్ని ఇస్తాయి కానీ నిజమైన ఆనందాన్ని మాత్రం ఇవ్వవురా. అవును డాడీ, మా తరం బతుకుతున్నది కృత్రిమత్వంలోనే. కృత్రిమమైన స్నేహాలు, కృత్రిమమైన ప్రేమలు, అసలైన ప్రేమలు, ఆప్యాయతలు మాకెప్పుడో దూరం అయిపోయాయి. అవి దూరం కావడం లేదు, మీరు దూరం చేసుకుంటున్నారు. టెక్నాలజీ పేరుతో కృత్రిమమైన వాటిని వెంట పరుగులు తీస్తూ అసలైన ప్రేమల్ని, ఆప్యాయతల్ని దూరం చేసుకుంటున్నారు. అసలుదేది నకిలీ ఏదో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మీరన్నట్టు అంతా అయోమయమే. ఫేస్బుక్లో అవతలి వాళ్ళు చెబుతున్న నిజమో అబద్ధమో తెలియదు. ప్రొఫైల్ ఫోటో అసలు వాళ్ళదో కాదో తెలియదు. వాళ్ళ వయసు ఎంతో తెలియదు. అసలు వాళ్ళ స్టేటస్ తెలియదు. ఆఖరికి వాళ్ళు ఆడో మగో కూడా తెలియదు. ఎందుకు స్నేహం చేస్తున్నామో తెలియదు. ఇందులో ఎంత మోసం ఉందో తెలియదు. అయినా యువత కోసం వెంపర్లాడుతోంది. అవును శేఖర్, చదువులు మాని ఫేస్బుక్లని, వాట్సాప్లని కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. టెక్నాలజీ పేరుతో అసహజమైన స్నేహాలకు అలవాటు పడి సహజమైన అనుభూతులకు దూరం అవుతున్నారు. ఇప్పటికే మానవ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టెక్నాలజీ వాటిని మరింత దిగజారుస్తున్నాయి. టెక్నాలజీ మానవ మనుగడకు అవసరమే, అయితే దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ లేనిదే అభివృద్ధి లేదు, అభివృద్ధి లేనిదే మానవ వికాసం లేదు. మానవ వికాసం మానవత్వాన్ని నాశనం చేయకూడదు, మానవ సంబంధాలు హరించకూడదు. పూర్వం గులాబీలు గులాబీ రంగులోనే ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీతో ఎన్నెన్నో రంగులు. ఇదంతా టెక్నాలజీ మహిమే. కానీ ఇప్పుడు గులాబీలు వాటి సహజ సిద్ధమైన పరిమళం కోల్పోయాయి. కొత్త కొత్త రంగులు సృష్టించే క్రమంలో టెక్నాలజీ సహజ సిద్ధమైన పరిమళాన్ని విస్మరించింది. టెక్నాలజీ 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అయిన క్రమంలో ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. గాడి తప్పితే అంతా అనర్థమే. ఇప్పటికీ టెక్నాలజీ టెర్రరిస్టులకి ప్రధాన ఆయుధమైంది. మన ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. నిజమే డాడీ, ఈ మాధ్యమాలను టెర్రరిస్టులు బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రేమలు, మోసాలు కూడా పెరిగిపోయాయి. తరం దీనికి బాగా బానిసైపోయింది. అవును, ఇదో మత్తుమందు లాంటిది. ఒకసారి అలవాటు పడితే దీన్ని నుండి బయటపడడం అంత తేలిక కాదు. దీన్ని ఇంటర్నెట్ అన్నారు. అంటే నెట్ అన్నా, జాలం అన్నా వల. ఆ వలను విసిరి సమాచారాన్ని పొందవచ్చు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అదే వలలో చిక్కి నాశనం కూడా అయిపోవచ్చు. మీ యువతరం ఇప్పటికే గాడి తప్పింది.
ఫేస్బుక్ మోసాలకి, ప్రేమలకి బలై హత్యలకి, ఆత్మహత్యలకి పాల్పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కృత్రిమమైన స్నేహాలను విడనాడండి. అసలైన ప్రేమానుబంధాలు, ఆప్యాయతల్ని, మమకారాల్ని రుచి చూడండి. అప్పుడే మనం ఏం కోల్పోతుందో తెలుస్తుంది. పూర్వం పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, బంధువులకి వెళ్ళి కుటుంబ సమేతంగా వారం 10 రోజులు ఉండి వచ్చేవారు. పిల్లలకి, పెద్దలకి, బంధువులతో బాంధవ్యాలు పెరిగేవి, అనురాగాలు ఉండేవి, ఆప్యాయతలు ఉండేవి. ఇప్పుడు ఈ సమాచార విప్లవంతో బంధువులు ఇళ్ళకి వెళ్ళడమే మానేసాం. ఫోన్లతోనో శుభాకాంక్షలతోనో సరిపెట్టేస్తున్నాం. పిల్లలకి బంధువులు ఎవరో తెలియని పరిస్థితి వచ్చింది. చదువులు కావచ్చు, ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, సమాచార విప్లవం కావచ్చు, బంధువుల్ని, బంధుత్వాల్ని దూరం చేస్తున్నాయి. అనురాగాల్ని, ఆప్యాయతల్ని మాయం చేస్తున్నాయి. అవును డాడీ, మీరెప్పుడు ఊరు వెళ్తూ మమ్మల్ని రమ్మన్నా మేము వచ్చేవాళ్ళం కాదు. అందుకే మా ఇంటికి, చిన్నమ్మల ఇంటికి వెళ్తాము. ఈ కృత్రిమమైన స్నేహాలు వదిలి అసలైన బంధుత్వాలను, స్నేహాలను రుచి చూస్తాం. మా కళ్ళు తెరిపించారు డాడీ. ఇక నుండి ఈ ఇంటర్నెట్ని మా చదువులకు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటాము. కాలక్షేపానికి ఉపయోగించుకోము. మంచిది. ఉపయోగించకూడదని కాదు, ఉపయోగించవచ్చు. ఉపయోగించేటప్పుడు దానివల్ల మనం ఏం పొందుతున్నాం, ఏం కోల్పోతున్నామని ఆలోచించాలి. దేనివల్ల అయినా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ముందుగా మీరు ఈ ఫేస్బుక్ల వలన, వాట్సాప్ల వలన ఏం కోల్పోతున్నామో తెలుసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది అంతా. మనం ఏం కోల్పోతున్నామో.